నాగేశ్వర భవన్. వాళ్ళ తాతగారి పేరు అయి ఉంటుందా? స్టడీ రూమ్, నాన్నగారి స్టడీ రూమ్ అండి ఇది. మా ఆఫీస్ కింద వాడుకోండి. ఓకే. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుకు మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వచ్చేసరికి మన ఛానల్లో ఒక స్పెషల్ హోమ్ టూర్ వీడియో అయితే ప్లాన్ చేశాను. ఆల్రెడీ అందరూ తమిళ చూశారు కదా. ప్రెజెంట్ టాలీవుడ్లో ఫుల్ ఫామ్లో దూసుకుపోతున్న హీరో అండ్ ప్రొడ్యూసర్ అన్నమాట, న్యాచురల్ స్టార్ నాని గారు. సో ఆయన పుట్టి పెరిగిన ఊరు వచ్చేసరికి చల్లపల్లి, కృష్ణా జిల్లా. అయితే ఈ రోజు ఈ ఊరు రావడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు, చాలా రిస్క్ చేసి చాలా జర్నీ చేసి వచ్చాను. సో ఎలాగైనా సరే ఆయన వీడియో, ఆయన పుట్టి పెరిగిన ఇల్లు, ఊరు మీ అందరూ చూపించాలని చెప్పేసి. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే నేను షాక్ అయిపోయాను. అసలు ఆయన ఇల్లు ఎలా ఉందంటే, మీ ఇంటికి ఎదురు ఎలా ఉందో, పక్కిలు ఎలా ఉందో సేమ్ అంతే న్యాచురల్గా ఉందన్నమాట. నేను చూసి షాక్ అయిపోయాను. అసలు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఇండస్ట్రీకి వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్టర్గా, ప్రొడ్యూసర్గా ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇంత పెద్ద యాక్టర్ అయిపోయారన్నమాట. సో ఆయన చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, మన ఫేవరెట్ యాక్టర్ కూడా అన్నమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాని అనే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే, నాని అయినా ఫస్ట్ మూవీ వచ్చేసరికి అష్టాచెమ్మ అనే మూవీతో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆయన ఇప్పుడు చివరి సినిమా వచ్చేసరికి హిట్ 3 థర్డ్ క్రేజ్. ఓకే, ఈ మధ్యలో ఆయన దాదాపు 33 సినిమాలు చేశారు. వీటన్నిటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. నా ఫేవరెట్ మూవీ వచ్చేసరికి శ్యామ్ సింగ్రా అండ్ అలాగే హాయ్ నాన్న మూవీ. ఈ రెండు మూవీస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. మీకు ఇష్టమైన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే. అయితే నాని అన్న ఒక సందర్భంలో చెప్పారనమాట, ఇప్పుడు నేను పేర్చే ఇటుకే మీకు కనిపిస్తుంటుంది, కానీ ఏదో ఒక రోజు మీరు దూరం నుంచి చూస్తే గోడ కనిపిస్తుంది, ఒక పెద్ద సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా కూడా టచ్ చేయాలని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తారు ఒక స్టేజ్ మీద. సో దాని అర్థం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుకు మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు అనమాట. ఆయన అష్టాచెమ్మ, రైడు, ఇలా ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ప్రతి సినిమాకి చిన్న స్థాయి నుంచి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి వచ్చారు. ఈరోజు నాని అన్న సినిమా అంటే చాలు ఫిక్స్ అయిపోయారు జనాల మైండ్లో. ఓ నాని అన్న సినిమా అంటే హిట్, బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా కూడా సరే, ఏదైనా సరే నాని అన్న ప్రొడ్యూస్ చేశారంటే ఇందులో విషయం ఉంది, కంటెంట్ బాగుంటుంది, హిట్, అలా ఫిక్స్ అయిపోయారు జనాలు. సో అదేవిధంగా నేను కూడా ఫిక్స్ అయిపోయాను. సో ఆ మాటకు అర్థం ఏంటో నాకు ఈరోజు తెలిసిందనమాట. అండ్ అలాగే నాని అన్న ఒక ఆడియో ఫంక్షన్ అనుకుంటా ఆయన చెప్పారు ఏంటంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ స్టార్ట్ చేసిన టైంలో సినిమా టైటిల్స్ పడేటప్పుడు నా పేరు అక్కడ కనపడలేదు, అసిస్టెంట్ డైరెక్టర్గా నా పేరు అక్కడ కనపడలేదు అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారంట. సో అలాంటిది మొన్న కోర్టు సినిమాకి నాని ప్రెజెన్స్ వాల్ పోస్టర్ సినిమాస్ అని చెప్పేసి ఆయన టైటిల్ పడ్డప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఆయన ఈ రేంజ్కి రావడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. సో మొత్తానికైతే ఆయన పుట్టి పెరిగిన చల్లపల్లి ఊరికైతే మనం వచ్చాము. ఆయన అసలు పేరు వచ్చేసరికి నాని గారు కాదు, మనందరం నాని అంటున్నాం కదా, ఆయన పేరు నాని కాదు, నవీన్ బాబు గంట. ఓకే, ఇది ఫుల్ నేమ్ అనమాట. సో ఇండస్ట్రీలోకి వచ్చాక నాని అని పేరు మారిపోయింది ఆటోమేటిక్గా. సో నానినే చాలా బాగుంది పేరు వినడానికి కూడా. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. నాని అన్న పుట్టి పెరిగిన ఊరు, ఇల్లు అన్ని చాలా క్లియర్గా వివరిస్తాను వీడియోలో, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. నాని అన్న ఫ్యాన్స్, ఫాలోవర్స్ అండ్ అలాగే వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
గాయ్స్ చూసారు కదా, నాని అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇల్లు మొత్తం లోపల చూపిస్తాను. ఈ ఇంట్లో ఆయన జ్ఞాపకాలు అయితే చాలానే ఉన్నాయి. ఓకే సార్, ఎవరైనా ఉన్నారా? సార్ నా పేరు సంజయ్ అండి, నేను గుంటూరు నుంచి వస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ నుంచి. ఇది సినిమా యాక్టర్ నాని గారు ఉన్నారు కదా, వాళ్ళు పుట్టిన ఊరు ఇది చల్లపల్లి, ఇల్లిదే అని చెప్పారు. అడిగితే ఇల్లిదేనా? ఓకే, మీరేమవుతారండి నాని గారికి? మీరు రెంట్కుంటున్నారా? ఓకే, మీ పేరండి? రాజీవ్ కస్తూరి రాజీవ్. ఓకే ఓకే గాయస్, మొత్తానికైతే మనకు పర్మిషన్ దొరికేసింది. ఇప్పుడు నాని అన్న వాళ్ళ ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే పేరుంది, కస్తూరి వెంకట వరప్రసాద్. ఓకే, ఈ పేరుకి ఇంటికి ఏమాత్రం సంబంధం లేదు. అది ఆ పేరు వచ్చేసరికి ప్రజెంట్ ఇంట్లో రెంట్కుంటున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన పేరు అనమాట. వాళ్ళు ఏదో దస్తావేజీ వర్క్ ఏదో చేస్తున్నారు అనమాట. ఓకే, ప్రజెంట్ అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. చుట్టూ ఎలివేషన్ కూడా చాలా బాగుంది, అసలు చాలా వెడల్పుగా ఉంది ఇల్లు చూడడానికి. ఇదంతా గార్డెన్ ఏరియా. ఇక్కడ చూస్తే కరివేపాకు చెట్లు, మామిడి చెట్లు, ఇదేంటిది జామ చెట్టు, ఇలా రకరకాల చెట్లు అయితే పెంచుతున్నారు. ఇవి ఎప్పటి నుంచో ఇలా ఉన్నాయి. ఓకే, మొత్తానికైతే ఇల్లు అయితే చాలా వెడల్పుగా ఉంది. దాదాపుగా ఒక 10 సెంట్లు విస్తీర్ణం ఉంటుంది. ఇంత 10 సెంట్ల స్థలంలో సెంటర్లో ఇల్లు కట్టారు. ఓకే, ఈ అన్న చేయి చూపిస్తున్నారు చూసారా, ఇది వచ్చేసరికి నాని అన్న స్టడీ హాల్ అంట. అన్న ఎక్కువ ఇక్కడ చదువుకొని ఇక్కడ నిద్రపోయారన్నమాట. ఒక్కోసారి చదువుకుంటూ అలాగే పడుకుంటారంట. ఇదంతా చూసుకుంటే సైడ్ మొత్తం ర్యాకులు ఉన్నాయి బుక్స్ పెట్టుకోవడానికి. సో అంతా చాలా విశాలంగా ఉంది. రూమ్ అయితే చాలా పెద్దది. అయితే ప్రజెంట్ వచ్చేసరికి ఈ రూమ్ని ఈ ఇంట్లో రెంట్కుంటున్న వాళ్ళు ఆఫీస్ రూమ్గా మార్చేశారనమాట. దస్తావేజీ వర్క్ జరుగుతుందని చెప్పా కదా, సో వాళ్ళైతే ఈ ఇంట్లో ప్రజెంట్ అయితే ఈ వర్క్ అంతా చేసుకుంటున్నారు. రూమ్ అయితే చాలా వెడల్పుగా ఉంది, ఆఫీస్ రూమ్ లాగా ఉంది నిజంగానే. ఒక స్టడీ హాల్ రూమ్ని మొత్తానికి ఆఫీస్గా మార్చేశారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకో రూమ్లోకి ఎంటర్ అవుదాము. ఇది వచ్చేసరికి హాలు. మొత్తం వీళ్ళైతే సోఫాలతో మంచం మొత్తం నింపేశారు. ఒకప్పుడైతే ఇది నాని అన్న నాని అన్న ఉన్న హాల్ అనమాట ఇదంతా. ఓకే, అన్నయ్య వాళ్ళంటే ఇలాగ టీవీ ఉంటే అలాగే పెట్టేసుకొని ప్రశాంతంగా వాళ్ళ అమ్మా నాన్నతో కలిసేసి అలాగే అన్నం తినుకుంటూ ఇక్కడే తిరిగేవాళ్ళమాట. నాకైతే ఒక విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు నాని అన్న తిరిగిన ఈ ఇంట్లో ఇప్పుడు నేను తిరుగుతున్నాను వీడియోస్ చేసుకుంటూ. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ అన్న అయితే ఇక్కడే తిరిగేవాళ్ళు, ఈ రూమ్లో పడుకునేవాళ్ళు, ఈ రూమ్లో చదువుకునేవాళ్ళు అని చెప్తుంటే సో ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, అన్నయ్య తిరిగిన ఇంట్లో ఇప్పుడు నేను తిరుగుతున్నాను అనే ఒక ఫీలింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకో రూమ్లోకి వెళ్దాము. ఇక్కడ గోడ ఒకటి అడ్డంగా కట్టేశారు. ఇది వచ్చేసరికి అవతల పక్క ఆఫీస్ వర్క్ జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి అటు నుంచి జనాలు ఇటు రాకూడదని చెప్పేసి మధ్యలో గోడ కట్టారంట. ఇది వచ్చేసరికి నాని అన్న బెడ్రూమ్ అంట. ఇక్కడ ఏదో ఫోటో ఉంది, ఇది కూడా ఈ ఇంటి వాళ్ళకి సంబంధించిన ఫోటోనే. ఓకే, ఇది వచ్చారు నాని అన్న బెడ్రూమ్. ఈ ఇంట్లో పాత సామాన్లు, టంకుపెట్లు అన్నీ పెట్టారు. ప్రజెంట్ అయితే ఒక మంచం కూడా ఉంది. ఒకప్పుడు నాని అన్న బెడ్రూమ్ ఎలా ఉండేదో ఇప్పుడు చూడండి ఎంత బాగుంది, ఎంత మొత్తం మార్చేశారు వీళ్ళంతా సామాన్ అంతా పెట్టేసుకొని. ఇక్కడ నుంచి బయటకు వచ్చేద్దాము. ఇటువైపు చూసుకుంటే మెట్లకు అనమాట, అంటే స్టైర్ కేసు పైకి వెళ్ళడానికి, డాబా పైకి వెళ్ళడానికి దారిటు. ఇల్లు అయితే ఎంత విశాలంగా ఉందో, ఎక్కడంటే అక్కడ మంచాలు వేసుకొని పడుకోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంది. అండ్ అలాగే అంతా ఓపెన్ ఏరియా కదా, చాలా చల్లగాలి కూడా బాగా వస్తుంది. ఎంతైనా న్యాచురల్ స్టార్ అంటే న్యాచురల్ స్టారే, అంతా న్యాచురల్గా ఉంది. ఇల్లు కూడా చాలా చూడడానికి ఏమాత్రం గ్లాసెస్ యూజ్ చేయకుండా, హంగులు అంటే కొంచెం ఆర్భాటాలు హడావుడి లేకుండా ఇల్లు అంతా కూడా చాలా సింపుల్గా న్యాచురల్గా కట్టించుకున్నారు. చాలా విశాలంగా కట్టించుకున్నారు. 10 సెంట్ల స్థలం ఉన్నట్టుంది ఇంచుమించుగా. ఒకసారి పైకి వెళ్ళి ఊరు మొత్తం చూద్దాం. పైకి వెళ్ళేసి సూపర్ నాని అనే ఇల్లు మాత్రం అద్దిరిపోయింది. ఇప్పటివరకు మనం చేసిన హోమ్ టూర్లో ఇంత ఫ్రీగా ఇంత విశాలంగా ఉన్న ఇల్లు ఇదే అనమాట. ఆ రోజుల్లోనే వీళ్ళు ఇంత ఫ్రీగా ఇంత న్యాచురల్గా కట్టించుకున్నారు ఇల్లు. ఊరైతే చాలా పెద్ద విలేజ్ గాయస్. చల్లపల్లి అనేది అంత చిన్న ఊరేం కాదు, చాలా పెద్ద ఊరే. చుట్టూ తిరిగి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఎటు చూసినా సరే మొత్తం కూడా పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి. అంటే చిన్న చిన్న పూరి గుడిసె లాంటివి ఎక్కడ కనపడలేదు. అన్నీ కూడా పెద్ద పెద్ద డాబాలు, పెద్ద పెద్ద ఇల్లులే ఉన్నాయి. ఎంత పెద్ద ఊరా, చల్లపల్లి, కృష్ణా జిల్లా. ఓకే, ఈ అడ్రస్ పట్టుకోవడానికి నేను పడ్డ కష్టాలను చూసారా. ఎక్కడో గుంటూరు నుంచి చల్లపల్లికి రావాలి, ఎంత దూరం జర్నీ చేశానంటే అది కూడా నిట్ట మధ్యాహ్నం జర్నీ స్టార్ట్ చేశాను. ఎలాగైనా సరే కోర్టు సినిమా రిలీజ్కి ముందే మన వీడియో రిలీజ్ చేయాలని చెప్పేసి. మీ అందరికీ నాని అన్న చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారు, ఎలాంటి ఊరు నుంచి పైకి వచ్చారని చెప్పేసి మీ అందరికీ ఎలాగైనా తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఆయన ఇల్లు చూసాము, ఆయన ఊరు కూడా చూసాము అనమాట. సో ఇంత చిన్న విలేజ్ నుంచి వచ్చేసి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్లో. సో తనే సొంత సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, తనే హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇంత మంచి మనిషి అనమాట. ఎప్పుడు కూడా ఎవరికి కూడా తక్కువగా చిన్న చూపు చూడ్డు. ఇల్లు అయితే బయట ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం
గార్డెన్ తోటి నిండిపోయి ఎంట్రన్స్ మొత్తం గ్రిల్స్తో నింపేసి ఎలివేషన్ బాగుంది, ఇంటి స్థలం బాగుంది, మొత్తం 10 సెంట్ల స్థలం మొత్తం ఇది.